అందరికీ నమస్కారం. అమావాస్య, మహాలయ అమావాస్య, పైగా ఆదివారం. ఎంతో విశేషమైనటువంటి రోజు ఇది. మరి ఈ రోజున తప్పకుండా ఒక చెట్టును తాకడం వల్ల మనకున్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అద్భుతమైనటువంటి ఈ రోజున మన ఒంట్లోకి తెలియనటువంటి ఒక దివ్య శక్తి వస్తుంది ఈ చెట్టును తాకడం వల్ల. మనం దేనినైనా సాధించేటటువంటి శక్తిని మరింత ఎక్కువగా పుంజుకుంటాం. మరి ఏ చెట్టు తాకితే తరతరాలకు తరగనటువంటి ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందామండి. మరి ముందుగా దీనికి సంబంధించి ఒక చిన్న కథ అయితే తెలుసుకొని ఆ తర్వాత పూర్తి వివరణ తెలుసుకుందామండి. ఈ కథ వినడం వల్ల కూడా సకల దోషాలు తొలగిపోతాయి. మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. అది కలియుగం యొక్క అంత్యదశ. ధర్మం 4 పాదాల మీద నడవలేక ఒక పాదం మీద కుంటుతూ సాగుతున్నటువంటి కాలం. అయితే ఆ సమయంలో గంగా నదీ తీరాన విశాలపురి అనేటటువంటి ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు విక్రమసేనుడు. ఆయన ధర్మపరుడు, ప్రజారంజకుడు. అయితే ఆయన ఏకైక కుమార్తె యువరాణి హేమలత. ఆమె గొప్ప సౌందర్యవతి, అంతేకాకుండా ధైర్యవంతురాలు, తెలివైంది. అయితే విశాలపురి రాజ్యం సస్యశ్యామలంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండగా ఒకనాడు విక్రమసేనుడి యొక్క ఆస్థానానికి హిమాలయాల నుండి కాలజ్ఞానంలో ప్రావీణ్యం పొందినటువంటి జ్ఞానానంద స్వామి అనేటటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తాడు. ఆయన ముఖంలో అలౌకికమైనటువంటి తేజస్సు, కళ్ళల్లో భవిష్యత్తును చూస్తున్నటువంటి గొప్ప తీక్షణత కనిపిస్తాయి ఆ రాజుకు. ఇక ఆ రాజు ఆయనకు సముచిత గౌరవం ఇచ్చి, స్వామి, తమ యొక్క రాక మాకు ఆనందదాయకం. మా రాజ్యం క్షేమంగా ఉందా? భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరిస్తారా అంటూ అడుగుతాడు. అప్పుడు జ్ఞానానంద స్వామివారు కళ్ళు మూసుకొని గంభీర స్వరంతో ఇలా అంటాడు. రాజా, మీ రాజ్యం ఇప్పుడు ప్రశాంతంగానే సస్యశ్యామలంగా ఉంది. కానీ రాబోయేది ప్రళయకాలం, కలియుగ అంతానికి సూచికగా కనిపిస్తుంది. కాబట్టి ఒక మహా విపత్తు ముంచుకు రాబోతుంది. నేను నా కాలజ్ఞానంలో స్పష్టంగా చూశాను. సరిగ్గా 15 రోజుల్లో అమావాస్య నాడు ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. కాబట్టి అది సాధారణ గ్రహణం అయితే కానే కాదు, యుగసంధికి నాంది పలికేటటువంటి గ్రహణం అని చెప్పగా అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా వింటూ ఉంటారు. అప్పుడు స్వామివారు ఇంకా ఇలా కొనసాగిస్తారు. చూడు రాజా, గ్రహణం రోజున భూమిపై అరిష్ట శక్తులు విజృంభిస్తాయి. చీకట్లో నుండి అధర్మానికి ప్రతిరూపాలైనటువంటి భయంకర రాక్షసులు ఉద్భవిస్తారు. వారి ముఖాలు పులుల వలె, దేహాలు మనుషుల వలె ఉండి కళ్ళల్లో క్రూరత్వం నిండి ఉంటుంది. కాబట్టి వారిని వ్యాఘ్రరాసురులు అని అంటారు. అయితే వారు మానవ రక్తాన్ని కోరుకుంటారు. సృష్టిని నాశనం చేయడమే వారి యొక్క లక్ష్యం. అది విన్నటువంటి ఆ రాజు విక్రమసేనుడు మొదట అస్సలు నమ్మలేదు. కానీ జ్ఞానానంద స్వామి మాటల్లో నిబద్ధతను చూసి, స్వామి, ఈ ప్రళయాన్ని గుర్తించడానికి ఏదైనా కానీ సంకేతాలు ఉన్నాయా? ఉంటే చెప్పండి అని అడుగుతాడు. దానికి ఆ స్వామి ఇలా చెబుతాడు. తప్పకుండా రాజా, గ్రహణానికి వారం రోజుల ముందు నుండే ప్రకృతిలో విచిత్రమైనటువంటి మార్పులు మొదలవుతాయి. పగటిపూట నక్కలు ఊలలు పెరుగుతాయి, పశువులు పాలివ్వడం మానేస్తాయి. ఇక పక్షులు గూళ్ళు వదిలి అపసవ్య దిశలో ఎగిరిపోతూ ఉంటాయి. ఆకాశం అప్పుడప్పుడు ఎర్రగా పసుపు రంగుల్లో మారుతూ ఉంటుంది. జంతువులు మనుషులను చూసి భయపడటం మానేసి విచిత్రంగా ప్రవర్తిస్తాయి అని ఈ విధంగా చెబుతాడు. ఇక జ్ఞానానంద స్వామి చెప్పినట్లుగానే కొద్ది రోజుల్లోనే విశాలపురిలో ఆ వింతలన్నీ కూడా జరగడం మొదలవుతాయి. ప్రజల్లో భయం ఆవరిస్తుంది. ఆ తరువాత జంతువుల యొక్క విచిత్ర ప్రవర్తన చూసి అందరూ కూడా ఆందోళనకు గురవుతారు. ఇక ఆ రాజు విక్రమసేనుడికి స్వామి మాటలపై పూర్తి నమ్మకం వచ్చేస్తుంది. వెంటనే ఆ రాజు అత్యవసర సభను ఏర్పాటు చేసి సైన్యాన్ని, ప్రజలను అప్రమత్తం చేసేస్తాడు. రాజ సరిహద్దుల వద్ద, కోటగోడల వద్ద కాపలాలను మరింత రెట్టింపు చేస్తాడు. ప్రజలందరినీ కూడా గ్రహణం రోజున ఇళ్ల నుండి బయటకు రావద్దంటూ తలుపులు గట్టిగా మూసుకొని చక్కగా దైవ ప్రార్థన చేయమంటూ ఆజ్ఞాపిస్తాడు. ఇక నగరం మొత్తం పెద్ద పెద్ద దివిటీలను సిద్ధం చేయిస్తాడు. తరువాత యువరాణి హేమలత స్త్రీలను, పిల్లలను కోటలో ఉన్నటువంటి సురక్షితమైనటువంటి ప్రదేశానికి తరలించేటటువంటి గొప్ప బాధ్యత తీసుకుంటుంది. ఇలా ఉండగా అమావాస్య రోజు రానే వస్తుంది. మధ్యాహ్న సమయం నెమ్మదిగా సూర్యుడి యొక్క చీకటి కబలించడం మొదలు పెడుతుంది. ఇక పగలే రాత్రి అయినట్లుగా అంతా కూడా చిమ్మ చీకటిగా అలుముకుంటుంది. గాలి భయంకరంగా వీచడం మొదలవుతుంది. ఆ తర్వాత భూమి మొత్తం కంపిస్తుంది. పక్షుల అరుపులు, జంతువుల ఆర్తనాదాలతో వాతావరణం అంతా కూడా భీతి గొలిపేలా మారుతుంది. సూర్యగ్రహణం సంపూర్ణంగా పట్టినటువంటి ఆ క్షణంలో జ్ఞానానంద స్వామి చెప్పిన విధంగానే జరుగుతూ వస్తుంది. భూమి బద్దలై నల్లటి పొగలతో పాటుగా
వేలాది వ్యాఘ్రరాసులు బయటకు వస్తారు. ఆ తరువాత వారి యొక్క పులిముఖాలు, ఎర్రటి కళ్ళు, పదునైనటువంటి కోరలు, చేతులలో భయంకరమైనటువంటి ఆయుధాలతో వారు నరమానవ భక్షకుల్లా కనిపిస్తారు. ధ్వంసం చేయండి అంటూ, రక్తాన్ని తాగండి అంటూ పెద్ద పెద్దగా భయంకరంగా అరుస్తూ విశాలపురి రాజ్యంపై దాడి చేస్తూ ఉంటారు. విక్రమసేనుడి యొక్క సైన్యం వారిని విరోచితంగా ఎదుర్కొంటూ ఉంటుంది. కత్తుల మోతలు, బాణాల శబ్దాలు, సైనిక యొక్క హాహాకారాలు, రాక్షసుల యొక్క గర్జనలతో విశాలపురి మొత్తం రణరంగంగా మారిపోతుంది. కానీ ఆ రాక్షసులు మాయాశక్తి యొక్క సంపన్నులు. వారిని సాధారణ ఆయుధాలతో చంపడం అనేది కష్టమైంది. అయితే ఒక్కో సైనికుడు పదుల సంఖ్యలో రాక్షసులను చంపినటువంటి వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఆ తరువాత ఆ రాజు విక్రమసేనుడు స్వయంగా యుద్ధరంగంలోకి దూకి ఎందరో రాక్షసులను సంహరిస్తాడు. కానీ ఒక వ్యాఘ్రసురుడు మాత్రం వెనక నుండి దాడి చేసి ఆ రాజును గాయపరుస్తాడు. తరువాత ప్రజలందరూ కూడా భయంతో ఇళ్లల్లో దాక్కుని ఉన్నటువంటి సమయంలో ఆ రాక్షసులు ఆ యొక్క తలుపులను బద్దలు కొట్టి వారిని బయటకు లాగడం కూడా మొదలు పెడతారు. ఇక రాజ్యం మొత్తం సర్వనాశనం అవుతుంది, ఇక అంతా కూడా ముగిసిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కోటలో సురక్షితంగా ఉన్నటువంటి యువరాణి హేమలత మాత్రం ఈ విధ్వంసాన్నంతా చూసి తట్టుకోలేకపోతుంది. ఆ తరువాత అప్పుడు ఆమెకు జ్ఞానానంద స్వామి వారు గుర్తుకొస్తారు. ఇక వెంటనే ఆయన కోటలో ఉన్నటువంటి పురాతన విష్ణుమూర్తి ఆలయంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ తరువాత ఆమె పరుగున వెళ్ళి ఆయన దగ్గరకు వెళ్ళి, స్వామి, మా రాజ్యాన్ని, ప్రజలను ఇప్పుడే మీరు కాపాడాలి, ఈ ప్రళయాన్ని ఆపడానికి మార్గమే లేదా అంటూ కన్నీళ్లతో వేడుకుంటుంది. జ్ఞానానంద స్వామి కళ్ళు తెరిచి, అమ్మా, అధర్మం పెరిగినప్పుడు దానిని అంతం చేయడానికి తప్పకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో మన ముందుకు వస్తాడు. ఈ వ్యాఘ్రసులు కలిపురుషుని యొక్క సైన్యం. వారిని నాశనం చెయ్యాలి అంటే తప్పకుండా సామాన్యమైనటువంటి శక్తి అయితే చాలదు, దైవిక శక్తిని నువ్వు తప్పకుండా పూజించాలి. మనకిప్పుడు అత్యవసరమైనటువంటి శక్తి అంటే దైవిక శక్తే. కాబట్టి నీవు ఇప్పుడు దైవిక శక్తి కోసం ప్రార్థించాలి అని చెప్పి ఈ విధంగా ఇంకా చెప్తూ ఉంటాడు. ఈ ఆలయంలో గర్భగుడిలో తరతరాలుగా మీ యొక్క వంశం వారు పూజిస్తూ ఉన్నటువంటి ఒక దివ్య ఖడ్గం ఉంది. కాబట్టి దానిని శుద్ధమైనటువంటి మనసుతో, ఆర్తితో ప్రార్థించి ధైర్యంగా చేతబట్టినప్పుడు అప్పుడు మాత్రమే దానిలో ఉన్నటువంటి శక్తి మేల్కొంటుంది. కాబట్టి ఆ శక్తితోనే ఈ రాక్షస సంహారం సాధ్యమవుతుందని చెబుతాడు. ఇక యువరాణి హేమలత ఒక్క క్షణం కూడా ఆలోచించనే లేదు. గర్భగుడిలోకి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క పాదాల వద్ద ఉన్నటువంటి తేజోవంతమైనటువంటి ఖడ్గాన్ని ఆమె చూస్తుంది. మోకాళ్లపై కూర్చొని, ఓ జగద్రక్షక, జగన్నాథ, కృష్ణ, నా ప్రజలను కాపాడడానికి నాకు శక్తినివ్వు స్వామి, ఈ ఖడ్గాన్ని ధరించేటటువంటి అర్హతను నాకు ప్రసాదించు అంటూ మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థన ముగించి ఖడ్గాన్ని తాకగానే అది వేల యొక్క సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. ఒక దివ్యమైనటువంటి శక్తి ఆమె శరీరంలోకి ప్రవహించినట్లుగా అనిపిస్తుంది ఆమెకు. ఆమె కళ్ళల్లో భయం స్థానంలో చక్కగా ధైర్యం, కరుణ స్థానంలో రౌద్రము కనిపిస్తాయి. ఇక ఆమె వెంటనే ఆ యొక్క దివ్య ఖడ్గాన్ని చేతబట్టి యుద్ధ భూమిలోకి ఒక సింహంలాగా దూకుతుంది. ఆమెను చూసినటువంటి రాక్షసులు అట్టహాసం చేస్తారు. కానీ ఆమె ఏమాత్రం కూడా భయపడకుండా వారిని ఆ యొక్క ఖడ్గంతో ఒక దివ్య కాంతికి పదుల సంఖ్యలో రాక్షసులు భస్మమైపోయేలా చేస్తుంది. ఆమె రూపం దుర్గాదేవిని తలపిస్తుంది. ఇక ఆమె ఎటు వెళ్తే అటు రాక్షస మూకలు నాశనమవుతూ వస్తాయి. ఆమె ధైర్యాన్ని చూసి మిగిలినటువంటి సైనికులలో కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ తరువాత గాయపడినటువంటి ఆ రాజు విక్రమసేనుడు తన కుమార్తె పరాక్రమాన్ని చూసి ఎంతో గర్వపడతాడు. ఆ తర్వాత కొన్ని గంటల యొక్క భీకర పోరాటం తర్వాత చివరి వ్యాఘ్రస్తుని కూడా ఆ యొక్క యువరాణి సంహరిస్తుంది. అదే సమయంలో సూర్యగ్రహణం వీడుతుంది. సూర్యుడు మరలా తన యొక్క కిరణాలను ప్రసరిస్తాడు. ఆ యొక్క కాంతికి మిగిలినటువంటి రాక్షస శక్తులు మాయమైపోతాయి. ఇక ఆ తరువాత విశాలపురి రాజ్యం తిరిగి మామూలు పరిస్థితికి వస్తుంది. ఇక వారందరూ కూడా యువరాణి యొక్క హేమలతకు, జ్ఞానానంద స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. అప్పుడు జ్ఞానానంద స్వామి అందరినీ ఉద్దేశించి ఇలా చెబుతాడు, చూడండి, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. కాబట్టి ఈ ఆరంభం కలియుగంలో ఉన్నటువంటి పాపభారం ఈ ప్రళయంతో ప్రక్షాళన చేయబడింది. ధర్మం గెలిచింది. ఇకపై మనుషులందరూ కూడా ధర్మ మార్గంలో నడవాలి. ఇదే ఈ యొక్క యుగ సంధి మనకు నేర్పించినటువంటి పాఠం అని చెబుతాడు. ఇక ఆ తరువాత విక్రమసేనుడి యొక్క మార్గదర్శకత్వంతో, అలాగే యువరాణి హేమలత యొక్క నాయకత్వంలో ఆ విశాలపురి ప్రజలందరూ కలిసి తమ యొక్క రాజ్యాన్ని మరలా పునర్నిర్మించుకుంటారు. ఆ యొక్క రాజ్యం మొత్తం మునుపటి కంటే కూడా చాలా గొప్పగా, ధర్మబద్ధంగా వర్తిల్లుతుంది. అది రాబోయేటటువంటి నూతన యుగానికి ఒక ఆశాకిరణంగా నిలిచింది.
కాబట్టి గ్రహణ సమయంలో అమావాస్య నాడు తప్పకుండా ఈ కథను వినాలి. అయితే ఈరోజు మీరు తప్పకుండా వేప చెట్టు దగ్గర ఒక పరిహారం కనుక చేస్తే తిరుగులేనటువంటి రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు కూడా పూజలు కూడా చేసుకుంటూ ఉంటాం. అలాగే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజు మొత్తం శుభం కలుగుతుందని చెప్పి అందరూ నమ్ముతారు. అయితే ఈ యొక్క వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. మరి ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లుగా అవుతుంది. మరి మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి తప్పకుండా ఆ చెట్టును కేవలం తాకితే చాలండి. మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఎక్కడ వేప చెట్టు కనిపించినా కానీ ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీటిని పోసి ఆ తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని ఇక 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ యొక్క కోరిక ఏంటనేది చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క చెట్టు దగ్గర అంటే ఆ వేప చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా కూడా చేయకపోయినా కనీసం అద్భుతమైనటువంటి ఈరోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకడం ద్వారా అందులో ఉన్నటువంటి అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ యొక్క దశ మారిపోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అమ్మ మిమ్మల్ని దీవిస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి అలాగే ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మనకు అందిస్తుంది. మరి ఇలా ఈరోజు తప్పకుండా మీరు వేప చెట్టును తాకండి. కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లలో వేప చెట్టు ఒకటి. ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దానిని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు. కాబట్టి వేప చెట్టుకు ఆ యొక్క విశేషమైనటువంటి గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు. దాని మీద పడడం వల్ల గరుత్మంతుడు ఆ యొక్క అమృత బాణం తీసుకొని వెళ్తూ ఉండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలో ఉన్నటువంటి వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైనటువంటి మానవులకు మేలు చేసేటటువంటి గొప్ప వృక్షంగా మారిందని చెప్పి పురాణ గాథ ఉంది. అందుకే ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి రోజున వేప చెట్టును 11 సార్లు తాకడం వలన ఆ యొక్క చెట్టులో ఉన్నటువంటి అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటారు. అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుందన్నమాట. అలాగే దేవతల యొక్క వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు. భూలోకంలో వేప చెట్టు నాటి ఎవరైతే పోషిస్తారో వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని చెప్పి నమ్మకం. వరుసగా 3 వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందంట. అలాగే రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయం ఇచ్చినటువంటి చెట్టు వేప చెట్టు. కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనేటటువంటి నమ్మకం కూడా ఉంది. కాబట్టి మహాలయ అమావాస్య సూర్యగ్రహణం కాబట్టి లక్ష్మీదేవికి ప్రతిరూపమైనటువంటి ఈ వేప చెట్టును తాకడం వలన అదృష్టం పడుతుంది. అలాగే చక్కని ఆరోగ్యం కలుగుతుంది. అంతేకాకుండా వేప చెట్టులో ఉన్నటువంటి అమృతతత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించడానికి మూలమవుతుంది. మరి ఈరోజు మీకు తెలియక ఈ తప్పు కనుక చేసినట్లయితే కూడా దుష్ట శక్తులు వెంటాడతాయి అన్నమాట. అయితే ఇక మీరు గండాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఏ పరిహారాలు చేస్తే ఆ సమస్య మన నుండి తీరుతుంది అనేది తెలుసుకుందాం. ఈ రోజుకి ఎన్నో శక్తులు ఉంటాయండి. ఈరోజు మీరు చేపట్టేటటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. కానీ కొన్ని పనులు మాత్రం అమావాస్య రోజున చేయకూడదని చెప్పి మన శాస్త్రాలు సైతం చెప్తున్నాయి. మరి అమావాస్య రోజున అసలు ఏ తప్పులు చేస్తే మనకు దుష్ట శక్తులు వెంటాడతాయనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ కటాక్షం ఉండదు, ఏ సమస్యలు ఎదురవుతాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా అయితే వీడియోలో తెలుసుకుందామండి. మహాలయ అమావాస్య తరువాత నవరాత్రులు ప్రారంభమవుతాయి. అయితే ఆదిశక్తి యొక్క వివిధ అవతారాలను ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉంటాం. పంచాంగం ప్రకారం మహాలయ అమావాస్య పితృపక్షం ముగింపుగా మనం అందరం కూడా తెలుస్తున్నటువంటి రోజే. పితృపక్షం రోజులో పూర్వీకుల యొక్క శాంతి కోసం తర్పణం శ్రాద్ధం చేస్తూ ఉంటాం. శాస్త్రాల ప్రకారం దుర్గాదేవి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున భూమిపైకి వస్తుంది. అయితే మహాలయ అమావాస్య రోజున ప్రజలు పవిత్ర నదిలో స్నానం చేసి తర్పణాలు అలాగే పిండ ప్రదానాలు శ్రాద్ధాలు పెట్టి తమ యొక్క పూర్వీకులను సంతోషపెడతారు. మన యొక్క పూర్వీకుల అనుగ్రహం లేకుండా ఏ కార్యము కూడా సాధ్యం అనేది కాదనమాట. వాళ్ళని ఆరాధించాలి వాళ్ళు ఆరాధించడం వలన వాళ్ళ ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. పూర్వీకులు సంతోషిస్తే వారి వంశం సంతోషంగా వర్ధిల్లుతుంది. సనాతన హిందూ ధర్మంలో ప్రతి తిథి ఆచారానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైంది. పితృపక్షంలో పూర్వీకుల యొక్క ఆత్మ శాంతి కోసం ఆయా పూర్వీకుల యొక్క సాంప్రదాయం ప్రకారం తప్పకుండా దానం తర్పణం చాలా చాలా ముఖ్యమైనవిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ ప్రత్యేకమైనటువంటి పని కోసం ప్రతి సంవత్సరం కూడా పితృపక్షంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. పితృపక్షంలో
పితృపక్షంలో ఈ 15 రోజుల్లో ప్రజలు తమ పూర్వీకుల యొక్క అనుగ్రహం పొందడానికి శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తూ ఉంటారనమాట. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా పితృపక్షం భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుండి మహాలయ అమావాస్య వరకు ఇది ఉంటుంది. అయితే ఈ పితృపక్షం సమయంలో ఏ శుభకార్యాలు కానీ అనుకోవడం కానీ లేదంటే అసలు చేయడం కానీ చేయకూడదనమాట. గృహప్రవేశము, కొత్త ఇల్లు లేదా కొత్త వాహనము కొనుగోలు చేయడం ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. కాబట్టి ఈ రోజుల్లో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తప్పకుండా వారి ఆశీర్వాదం పొందడానికి అనుకూలమైనటువంటి రోజు. కాబట్టి ఈ పితృపక్షంలో పిండ ప్రదానం చేస్తారు. అలాగే పూర్వీకుల యొక్క ఆత్మశాంతి కోసం శ్రద్ధ వహించాలి. శ్రద్ధతో చేసేదే ఏదైనా కానీ శ్రాద్ధం. కాబట్టి అమావాస్య రోజు సాయంత్రం లక్ష్మీదేవికి స్త్రీలు పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా వాళ్లకు సకల సౌభాగ్యాలు కూడా సిరి సంపదలతో పాటు కలుగుతాయి. అంతేకాకుండా భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల పాటు జీవిస్తారనేది మనకు నమ్మకం అన్నమాట. కాబట్టి కొంతమందికి అమావాస్య అంటే చాలా భయం. ఆ రోజు ఏ పని మొదలు పెట్టకూడదు. ఏ పనైనా కానీ మొదలు పెడితే అది అసలు ఏమాత్రం కూడా శుభం జరగదని చెప్పి, కీడు జరుగుతుందని చెప్పి నమ్ముతూ ఉంటారండి. కానీ అమావాస్య రోజున కొంతమందికి ఏ పని చేసినా కానీ ఈరోజు చేసేవారు కూడా ఉంటారు. అటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అమావాస్య. ఇది పురాతన కాలం నుండి వస్తున్నది. కాబట్టి ఈ రోజున తప్పకుండా మీకు వీలున్నటువంటి దాన ధర్మాలు చేసుకోండి. పితృదేవతల యొక్క అనుగ్రహం పొందండి. వేప చెట్టును 11 సార్లు తాకి మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోండి. అలాగే ఆ కోరికను జయించండి. అలాగే పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. మరి తెలుసుకున్నారు కదండి, ఈ యొక్క మహాలయ అమావాస్య నాడు ఏ చెట్టును తాకాలి, అలాగే ఏ కథను వినాలి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం. మరి ఈరోజు ఈ వీడియోలో చెప్పినటువంటి ఈ వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.